ఏలూరు నగర రాజకీయాల్లో ఉత్సాహాన్ని తీసుకురావాలన్న సంకల్పంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని 21, 22 డివిజన్లకు నూతన కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, జనసేన నాయకులు నారా శేషు కమిటీలను అధికారికంగా ప్రకటించారు. 21వ డివిజన్కు ఇలా శ్రీనివాస్ని ఇన్ఛార్జిగా, నరహరిశెట్టి సోమేశ్వరరావును అధ్యక్షుడిగా, 22వ డివిజన్కు కన్న వరప్రసాద్ ఇన్ఛార్జిగా, తాడికొండ శ్రీనివాస్ను అధ్యక్షుడిగా నియమించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త పనిచేయాలన్నారు రెడ్డి అప్పలనాయుడు. ఆధ్వర్యంలో 21వ డివిజను దాదాపు 19 మందితో కమిటీ వేయడం జరిగింది. మరి 22వ డివిజను 25 మందితో కమిటీ వేయడం జరిగింది. మరి యొక్క కమిటీలు ఆ యొక్క డివిజన్స్లో ఉన్నటువంటి సమస్యలపైన, ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలపైన, వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పగొడుతూ కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంక్షేమ, అభివృద్ధి, ఉపాధి కల్పన, ఆర్థిక పరిపుష్టిని ప్రభుత్వం ద్వారా, కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క డబుల్ ఇంజిన్ సర్కార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకి ప్రభుత్వ చేస్తున్న కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి ఈ కమిటీలన్నీ కూడా పనిచేయాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల్ని, పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలని, భావాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, దేశంలో రాజకీయ వ్యవస్థలన్నీ మార్పు చెందాలి, ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా ప్రజలకి ఆ ఫలాలు అందాలి, ప్రజాప్రతినిధులు జోబిలోకి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారికి, ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వీరందరూ కూడా మరి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం.